హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో సిద్దిపేటలోని శరభేశ్వర స్వామి ఆలయంలో చాలామంది భక్తులు ఆలయానికి రావడం అయితే జరిగింది. ఎందుకంటే శరభేశ్వర స్వామి ఆలయం అనేది కార్తీక మాసానికి ప్రత్యేకమైన ఆలయం. సిద్దిపేటలో ఈరోజు ఏ ఆలయంలో కూడా లేనంత భక్తులు ఈ ఆలయంలో ఉంటారు. ఎందుకంటే శరభేశ్వర స్వామి ఆలయం అనేది కార్తీక మాసానికి ప్రత్యేకమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ప్రతి ఒక్కరు సిద్దిపేటలోని చుట్టుపక్కల వారు, సిద్దిపేటలో ఉండే ప్రజలు కానీ చాలామంది ఈ టెంపుల్కి వచ్చి దీపారాధన చేయడం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతున్న ఆచారమే. అండ్ మీరు కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు దీపారాధన చేయడం అనేది ఈరోజు మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ దీపం మనం పెట్టిందే చూస్తున్నారుగా. ప్రతి ఒక్కరు తర్వాత దీపారాధన చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శివుడిని దర్శించుకోవడానికి లైన్ కట్టడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు. నార్మల్ టైంలో అయితే ఇంత రద్దీ ఉండదు ఈ ఆలయంలో. నార్మల్గా డైలీ వస్తారు, కానీ ఈరోజు ఇక్కడ ఉన్నంత పబ్లిక్ అయితే ఏ ఆలయంలో ఉండరు. మీరు కూడా చూస్తున్నారు లైన్. మనకు వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఎలా అయితే లైన్ ఉంటుందో ఈరోజు కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. అలాగే దర్శించుకున్న భక్తులు కూడా అక్కడ నుండి బయటికి వెళ్ళడం చూస్తున్నారు. ఇది లోపల, ఇది లోపలికి వచ్చేసాం ఆలయం లోపలికి శివుని దర్శించుకోవడానికి. దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేసాం ఇప్పుడు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు, అన్ని దీపాలు వరుసగా పేర్చి దీపారాధన చేయడానికి అయితే రెడీగా ఉంటారు. అండ్ ఇక్కడ కార్తీక దీపోత్సవం కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామివారి కళ్యాణం ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకుడు రఘునందన్ రావు కూడా రావడం జరిగింది. నాకు నచ్చిన అతి తక్కువ లీడర్స్ లో నేను అభిమానించే నాయకుడు రఘునందన్ రావు గారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. రఘునందన్ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రఘునందన్తో ఫోటోలు దిగడం జరిగింది. తర్వాత మీరు చూస్తున్నారు, ఇక్కడ అందరూ దీపారాధన చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. చూస్తున్నారుగా, లోపల స్వామివారిని దర్శించుకొని ఆయన చేతుల మీదుగా దీపారాధన అయితే ప్రారంభిస్తున్నారు. చూస్తున్నారు కదా, దీపారాధన స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న భక్తులు కూడా వారు తెచ్చిన దీపాలన్నీ వెలిగించడం కూడా మీరు చూస్తున్నారు.
ప్రతి ఒక్కరు చిన్నారులు, పెద్దలు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు ఆలయంలోకి వచ్చిన భక్తులు వారి చేతుల మీదుగా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నంత పబ్లిక్ అయితే నాకు తెలిసి ఏ ఆలయంలో ఉండరు. ఎందుకంటే శరభేశ్వర స్వామి ఆలయం అనేది కార్తీక మాసానికి ప్రత్యేకమైన ఆలయం సిద్దిపేటలో. అండ్ ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతా లాస్ట్ లో కళ్యాణం దగ్గర ఆగి కొద్దిసేపు ఈ ప్రసంగాన్ని విని వెళ్ళడం జరిగింది. బ్రహ్మ కపాలాన్ని చేత ధరించిన వాడు, 3 లోకాల్లో భిక్షాటన చేసేవాడు, పేదవాడైనటువంటి ఆ శివుడికి ఎలా ఇవ్వమంటావమ్మా అంటారు. అప్పుడు సర్వశాస్త్ర స్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.